మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడ గ్రామం. ఈ ముత్తిరెడ్డిగూడ గ్రామం సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బీజేపీ బలపరిచిన అభ్యర్థి బుడిగే బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. బుడిగే బాలరాజు గౌడ్ గారు ముత్తిరెడ్డిగూడెం గ్రామం సంబంధించి సేవ చేద్దామని గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో వచ్చి ప్రభుత్వ వైపు బీలేలే గారి సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ముత్తిరెడ్డిగూడాన్ని ఒక ఆదర్శ ముత్తిరెడ్డిగూడెం గ్రామంగా చేయాలని చెప్పి తపనతో ఈసారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మరి ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో జరిగాయి. ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, అదేవిధంగా సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఉన్నటువంటి బుడిగే బాలరాజు గౌడ్ గారు ఏ విధంగా వెళ్తున్నారు, ఓటర్లను ఏ విధంగా ఆకర్షిస్తారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాలరాజు గౌడ్ గారు, మీరు సిపిఐ సిపిఎం బీజేపీ బలపరిచే అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు, మీ పైన ఓటర్లు ఏ విధంగా సమస్యలు తీసుకొస్తున్నారు? మా దగ్గర మెయిన్ గా డ్రైనేజ్ సమస్య చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాని గురించి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. మాకు 5 ఏళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీ ఏర్పడి, ఇంతవరకు గ్రామ సచివాలయం లేదు. దాని సచివాలయం నిర్మించి దాని సచివాలయ నిర్మాణం కోసం కృషి చేసి కట్టిద్దామని. రోడ్లు మన బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక సీసీ రోడ్లు నిర్మాణం జరిగినాయి. ఇప్పుడు స్కూల్ ప్రహరీ కూడా ఒకటి నిర్మాణం జరిగింది. అలాగే ఒక కొత్తది మనకు బస్ స్టాండ్ లేకుండే ఇంతకుముందు, ఇప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి నిర్మించి గ్రామాన్ని మరి ఇంతమంది లబ్ధిదారులు అంటే చాలా మంది పేదలు ఉన్నారు ఇక్కడ. ఇండ్లు కట్టుకోవడానికి ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా చాలా ఒక 20-30 ఇండ్లు తీసుకొచ్చి వాళ్ళకు. ప్రభుత్వంలో ముత్తిరెడ్డిగూడెం అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే మొత్తం కూడా ముత్తిరెడ్డిగూడెంలో కనీసం గ్రామ సచివాలయం లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా వివిధ కుల సంఘాల కమ్యూనిటీగా లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థే కానీ సీసీ రోడ్లే కానీ అభివృద్ధి అంతా కుంటుపడిపోయేది. గత 10 సంవత్సరాలుగా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీలేయ గారి సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు ముత్తిరెడ్డిగూడెంలో జరుగుతున్నాయి. మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు, సర్పంచ్ గా ముందుకెళ్తున్నారు అభ్యర్థిగా. మరి మీరు వెళ్తున్న సందర్భంలో గ్రామంలో ఎలాంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తున్నారు, ప్రధానంగా ఏవి అడుగుతున్నారు? పేద ప్రజలు ముఖ్యంగా హెల్త్ సెంటర్ కావాలి. ఇక్కడ హాస్పిటల్ వసతి సరిగా లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఆర్ఎంపీ వాళ్ళు ఉన్నారు, రాత్రులు 9 తర్వాత వాళ్ళు లేవట్లేదు. ముఖ్యంగా పిహెచ్సి సెంటర్ ఏర్పాటు కోసం ఐలన్న గారి దగ్గర తీసుకెళ్లి అది ఖచ్చితంగా నిర్మాణం చేపిస్తారు. ఎంతో మంది యువత చెడుదారి పడుతున్నారు. యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఎందుకంటే యువతే ముఖ్యము. మీ వెంట యువతులు ఎంతో మంది నడుస్తున్నారు, యువకులు ఎంతో మంది నడుస్తున్నారు. అదేవిధంగా మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? ప్రధానంగా బాలరాజు గౌడ్ గారు మీరు వెళ్తున్న సందర్భంలో ఎవరు చూడ బాలరాజు గౌడ్కే ఈసారి గెలిపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి ఐలయ్య గారి సమక్షంలో ఎన్నో జరిగినాయి కదా. ప్రధానంగా యువకుల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఒక లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళ చదువు ముందుకెళ్ళడానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసాం. పిల్లలకు ఒక ఫిట్నెస్ కోసం ఒక జిమ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన కల్పిస్తాం. క్రీడా మైదానం మనకు సరిగా లేదు, ఎక్కడన్నా ల్యాండ్ చూసి మామూలుగా పిల్లలకు ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అవన్నీ ఒక అవగాహన కార్యక్రమం చేసి మా గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం. మరి మహిళల కోసం మీరు ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే మహిళలకు వడ్డీ లేని రుణాలే కావచ్చు, ఇందిరా శక్తి చీరలే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. మరి వాటికి సంబంధించి మహిళల కోసం మీరు ఏమన్నా ముత్తిరెడ్డిగూడెంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? మహిళా సంఘాల నుంచి రుణాలు మంజూరు కావడానికి వాళ్ళతో మాట్లాడి అది సకాలంలో వచ్చేటట్టు రుణాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. మహిళలకు కుట్టు మిషన్లు ఉపాధి కల్పనకు కృషి చేస్తాను. ఈ గ్రామానికి సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షుడు, ఎందుకంటే ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి సంబంధించి బీలేయ గారు గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి తీసుకొచ్చాడు. మరి ప్రధానంగా అతనే బలపరుస్తున్నారు, ఎందుకంటే బాలరాజు గౌడ్ గారిని. మరి కాబట్టి ఈ గ్రామానికి సంబంధించి ఈ 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏందో అతనే తెలుసుకుందాం. సంతోష్ గారు చెప్పండి, ప్రధానంగా మీ గ్రామానికి ఎలాంటి నిధులు వచ్చాయి, ఇంకా ఏ విధంగా బాలరాజు గౌడ్ని గెలిపించుకున్నట్లయితే మీరు ఎలా ముందుకెళ్తారు? మేము బీలైలే గెలిచినాక 2 సంవత్సరాలు ప్రభుత్వం కంప్లీట్ అయింది.
మా విలేజ్కి ఒక 50 లక్షల నిధులు రావడం జరిగింది. అందులో మేము ఒక 24 లక్షల సీసీ రోడ్ కంప్లీట్ చేసినాము. ఇంకొక 5 లక్షలు త్వరలో వస్తాము. స్కూల్ పరారు కూడా స్టార్ట్ అవుతుంది. స్కూల్ బిల్డింగ్ లో కొద్దిగా పని ఉంది, అది గిట్లా చేస్తున్నాం. బస్ స్టాండ్ పూర్తి అతి త్వరలో ప్రజలకు అందుబాటులో ఉంటది. ఇంకా 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 ముందుకు తీసుకెళ్లాలి మేము. ఇంకా కొన్ని బిల్లులతో సహకారంతో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకా కొద్ది సీసీ రోడ్లు కావాలి. ఇందిరామ ఇండ్లు మాకు ఒక 19 శాంక్షన్ అయినాయి. వాటితో పాటు ఇంకొక 50 కావాలి మాకు. ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఫోర్స్ చేసి మేము అందుబాటులోకి తీసుకొస్తాం. అన్ని విధాలుగా ఆయన సహకారంతో బాలరాజును గెలిపించి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన ముందుంచుతాం. ఒకసారి చూస్తున్నాం, బీజేపీ పార్టీ కూడా బలపరిచింది. బీజేపీ పార్టీ సంబంధించి నాయకుడు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు కూడా బీజేపీ పార్టీ బలపరిచారు, మరి అతను మంచితనం చూసి, ఎందుకంటే బాలరాజు గౌడ్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు కదా, ప్రధానంగా మీరు ఏ విధంగా బలపరిచారు, అతనికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు? ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ మిత్రులకు మరియు బీజేపీ నాయకులకు, సిపిఐ సిపిఎం వారందరికీ నా యొక్క నమస్కారాలు. మన ఊరు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదామన్న ఆశయంతో బాలరాజు గౌడ్ మన దగ్గరికి రావడం జరిగింది. మేము కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండేది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరే అనుకోండి, ఆయన మంచితనమే అనుకోండి, నన్ను సర్పంచ్ గా వెనుక అడుగేయడానికి ఆస్కారమైంది. ఇంకొకటి, ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది. ఈ మా గ్రామ పంచాయతీ ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కుంటిపడిపోయినాయి. ఇక్కడ అంగడి సంత ఏర్పాటు చేయడం కోసము, మరియు ఇక్కడ ఇది హెల్త్ కు సంబంధించి పిఎస్సి సెంటరు, ఇటువంటి సమస్యల మీద, సీసీ రోడ్ల మీద ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మా అభ్యర్థిని కూడా చెప్పినాం, బీర్లా ఇల్లన్న తోటి, ఎమ్మెల్యే గారి తోటి మన ముత్రేడిగూడాన్ని పైలట్ గ్రామంగా తీర్చిదిద్దినట్టయితే మీకు సపోర్ట్ గా చేస్తామని చెప్పినాం. అదే విధంగా బాలరాజు గౌడ్ కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతా. బండ సోమరంగా పైలట్ గ్రామం ఏ విధంగా అయిందో మన దగ్గర కూడా ఒక పెంకుటిల్లు లేకుండా, రేకులిల్లు లేకుండా మొత్తానికి మొత్తము 150 రాని 200 ఇండ్లు వచ్చినా సరే పైలట్ గ్రామంగా చేపిస్తేందుకు నా బాధ్యత అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు చాడ శేషారెడ్డి గారు, ప్రభాకర్ గౌడ్ యూత్, వీళ్ళందరూ కలిసి మాకు మాట ఇచ్చినందుకు నేను సపోర్ట్ చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ముత్రెడ్డిగూడెం కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాగానే మేము ఎంతో సంబరపడ్డాం. ముత్రెడ్డిగూడాన్ని నేను కోదండరామ్ గారికి ఒక్కటే మాట చెప్పాను పెద్దలకు. ఆ రోజు మాకు ధూమ్ధాం వచ్చినప్పుడు, సార్ ఈ ముత్రెడ్డిగూడాన్ని రేపు తెలంగాణ ఏర్పడంగానే తెలంగాణ గూడెంగా మారుస్తామని చెప్పన్నప్పుడు ఆయన పెద్ద మనిషి చాలా సంతోషపడ్డాడు. మేము కూడా అందరం కూడా ఆశించినాం. ఇక రేపా మాపా ఎప్పుడో వస్తారేమో మమ్మల్ని వచ్చి సంతోషంలో ఉంచుతారని అనుకున్నాం. కానీ గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మా ముత్రెడ్డిగూడెం అభివృద్ధి అనేది పక్కకు పెడితే నరకయాతన అనుభవించడం అన్ని పార్టీల వాళ్ళం. అయితే ఇకనైనా మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా గ్రామంలో తమ్ముడు ఎల్ఎస్ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని వారు మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలరాజు గౌడ్ కి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. తప్పకుండా మేము మా ప్రాణాలైనా అడ్డు పెడతాం. ఎందుకంటే కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు ఒక దిక్కు. నేను గతంలో నన్ను జైలుకు పంపించిండ్రు కరోనా టైంలో కూడా, అయినా నేను బెదరలేదు. కంపల్సరిగా ఈ యొక్క మిత్రపక్షాల అండతో తమ్ముని బాలరాజు గౌడ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బీర్లా గారికి ఉపచెప్తామని చెప్పని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. సిపిఐ పార్టీగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినాము. ఆ ప్లాట్ మనకు ఎందుకంటే అందుబాటు యువకుడు కాబట్టి అందుబాటులో ఉంటాడు. ఇదివరకు ఉన్న పార్టీలు ఏం పని చేయలేదు ఇక. ఎందుకంటే ఈ బోరీలు కానీ సిసి రోడ్లు కానీ ఏం చేయలేదు. దాని గురించి మేము వీళ్ళకి మద్దతు ఇచ్చినాము. ఆ మద్దతులతో ఆయన అఖండ విజయాలతో గెలిపించుకోవాలని మేము కోరుతున్నాము. చూస్తున్నా, ముత్రెడ్డిగూడెం గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం. ఎందుకంటే ఈ గ్రామం అభివృద్ధి గత 10 సంవత్సరాలుగా కుంటుబడిపోయింది. ఈ 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం. మళ్ళీ కూడా ప్రభుత్వ వైపు బీర్లా గారి సహకారంతో బాలరాజు గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించి కత్తెర గుర్తుపై ఓటేసినట్లయితే ఖచ్చితంగా ముత్రెడ్డిగూడెంని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. నిరుపేదలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, యువకులకు, మహిళలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. నాతో పాటు యువకులు ఉన్నారు, ఎంతో మంది అనుభవజ్ఞ రాజకీయ నాయకులు మాతో పాటు ఉన్నారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ
బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నేను వస్తున్నా కాబట్టి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా అని చెప్పి బాలరాజు గారు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన యువకులు చెప్తున్నారు. మరి మొత్తానికైతే ముత్తిరెడ్డిగూడెం సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలరాజు గౌడ్కి అయితే కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించి అతన్ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినట్లయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, ముత్తిరెడ్డిగూడెం.